ఓకే, రండి. ఈరోజు మనం ఒక పెద్ద ప్రశ్నకి సమాధానం వెతుకుదాం. భారతదేశపు అతి ముఖ్యమైన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అయిన నిఫ్టీ 50 అసలు విలువ ఎంత? ప్రస్తుతం ఇది కొనడానికి సరైన బేరామా, లేక మనమంతా ఓ బుడుగులో ఉన్నామా? ఈ విశ్లేషణలో ఈ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆలోచించండి, ఒక కంపెనీ షేర్కి వెలకట్టడమే కష్టం. అలాంటిది ఒక దేశం మొత్తం స్టాక్ మార్కెట్కి ఎలా వెలగడతాం? ఇదే ఇక్కడ అసలు సవాలు. ఇది కొంచెం క్లిష్టమైనదే అయినా చాలా ఆసక్తికరమైన సమస్య కూడా. సో మనం మాట్లాడుకోబోయేది నిఫ్టీ 50 గురించి. దీనికి స్టాక్ ఆఫ్ ది నేషన్ అని ఊరికే పేరు రాలేదు. దీని పరిధి, ప్రాముఖ్యత చాలా పెద్దవి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా అద్దం పడుతుంది. అసలు ఈ నిఫ్టీ 50 అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది 1996లో మొదలైంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండే టాప్ 50 కంపెనీల పనితీరుని ఇది మనకు చూపిస్తుంది. ఇన్వెస్టర్లకు మార్కెట్ ఏ దిశగా వెళ్తుందో చెప్పటానికి ఇది ఒక కీలకమైన సూచిక అన్నమాట. చాలామందికి సెన్సెక్స్కి నిఫ్టీ 50కి తేడా ఏంటో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, తేడా చాలా సింపుల్. సెన్సెక్స్లో 30 కంపెనీలుంటే నిఫ్టీలో 50 కంపెనీలుంటాయి. అంటే నిఫ్టీ భారత ఆర్థిక వ్యవస్థ గురించి మనకు ఇంకాస్త పెద్ద చిత్రాన్ని అందిస్తుంది. ఓకే, మరి ఈ నిఫ్టీ 50కి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? ప్రపంచం మొత్తం దీన్ని ఎందుకు గమనిస్తూ ఉంటుంది? అదే ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఇంధనం ఇలా భారతదేశపు అత్యంత కీలకమైన పరిశ్రమలన్నీ ఇందులో ఉన్నాయి. అంటే నిఫ్టీ 50 ఎలా పనిచేస్తుందనేది రంగాల ఆరోగ్య పరిస్థితిని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థని కూడా ప్రతిబింబిస్తుంది. ఇంత పెద్ద ఇండెక్స్ను ఎలా విలువ కడతారు? వినడానికి కొంచెం వింతగా ఉంది కదా, కానీ దానికొక పద్ధతి ఉంది. అదేంటంటే ఈ మొత్తం ఇండెక్స్ని ఒకే ఒక్క పెద్ద కంపెనీగా ఊహించుకుని దానికి విలువ కట్టడం. ఈ పద్ధతి పేరు డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో, అదే డీసీఎఫ్. పేరు చూసి భయపడకండి, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. భవిష్యత్తులో ఇండెక్స్ నుండి రాబోయే క్యాష్ ఫ్లోస్ని, అంటే డివిడెండ్లు, బైబ్యాక్ల రూపంలో వచ్చే డబ్బుని అంచనా వేసి వాటి ప్రస్తుత విలువ ఎంతో లెక్కిస్తాం. ఆ విలువే మనకు ఇండెక్స్ యొక్క అంతర్గత విలువను ఇస్తుంది. సరే, మరి ఈ డీసీఎఫ్ పద్ధతిని వాడితే ఏం తేలింది? ముందుగా మనం ఆశావాద దృక్పథంతో చూద్దాం. అంటే ఈ మధ్యకాలంలో మార్కెట్ పనితీరుని ఆధారంగా తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మోడల్ ప్రకారం వచ్చిన సమాధానమేంటో తెలుసా? నిఫ్టీ 50కి ఇంకా 12.13% పెరిగే అవకాశం ఉందట. ఇది చాలా ఆశాజనకంగా ఉంది కదూ? సో మొదటి కేసులో తీర్పు ఏంటంటే నిఫ్టీ 50 అండర్ వాల్యూడ్, అంటే దాని అసలు విలువ కంటే తక్కువకే ట్రేడ్ అవుతోందన్నమాట. ఈ నమ్మకం వెనుక ఉన్న కారణాలు ఇవే. గత 3 ఏళ్లలో గ్రోత్ అదిరిపోయింది, 12.47%. రిస్క్ కూడా తక్కువగా ఉంది. ఇవన్నీ కలిపి ఈ పాజిటివ్ రిజల్ట్కి కారణమయ్యాయి. అయితే కథలో ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మనం చూసే డేటాని, అంటే మన అంచనాలని మారిస్తే ఏమవుతుంది? గత 3 ఏళ్లకు బదులు సుదీర్ఘంగా గత 20 ఏళ్ల డేటాని తీసుకుని చూస్తే కథ మొత్తం తలకిందులవుతుంది. నమ్మలేరు కానీ ఈసారి అంచనా ప్రకారం నిఫ్టీ 50 దాదాపు 47% పడిపోయే అవకాశముంది. చూశారా ఎంత తేడాయో? మొదటి అంచనాకి దీనికి అసలు పొంతనేలేదు. సో రెండో కేసులో తీర్పు నిఫ్టీ 50 ఓవర్ వాల్యూడ్, అంటే దాని అసలు విలువ కంటే చాలా ఎక్కువ ధర పలుకుతోందని అర్థం. ఒకే టెక్నిక్, కాని రెండు పూర్తిగా భిన్నమైన సమాధానాలు. దీనికి కారణం కూడా మనం వాడిన ఇన్పుట్సే. ఈసారి మనం లాంగ్ టర్మ్ లెక్కలు తీసుకున్నాం. గ్రోత్ కొంచెం తక్కువగా, రిస్క్ ఎక్కువగా అంచనా వేశాం. దాంతో దాని అసలు విలువ అమాంతం పడిపోయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటి? మోడల్ తప్ప కాదు. 2 సందర్భాల్లోనూ మోడల్ కరెక్టే, కానీ ఆ మోడల్కి మనమిచ్చే ఇన్పుట్స్ వేర్వేరు కథలు చెబుతున్నాయి అంతే. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఒక కేసులో గత 3 ఏళ్ల పాజిటివ్ ట్రెండ్ని తీసుకున్నాం. మరో కేసులో 20 ఏళ్ల సుదీర్ఘ చరిత్రని, దానిలోని హెచ్చుతగ్గులని పరిగణలోకి తీసుకున్నాం. మనం ఎంచుకున్న టైం ఫ్రేమ్ మన దృక్పథాన్ని, ఆఖరికి ఫలితాన్ని కూడా మార్చేసింది. ఈ రీసెర్చ్ పేపర్లోనే ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. మనం ఎంచుకున్న కాలతరిమితిని బట్టి మార్కెట్ విలువలు ఎలా మారిపోతాయో ఈ ఫలితాల్లోని తేడానే చూపిస్తుంది. ఎంత నిజమో కదా? కాబట్టి చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. ఈ ఫైనాన్షియల్ మోడల్స్ అనేవి భవిష్యత్తుని చెప్పే మ్యాజిక్ కాదు. అవి కేవలం మన దగ్గరున్న డేటాతో ఒక కథను చెబుతాయి.
ఆ కథ ఏంటనేది మనం ఎలాంటి డేటాని ఎంచుకుంటామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఆ ఫైనల్ నంబర్ కంటే దాని వెనకున్న అంచనాలని ప్రశ్నించడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సో ఈ సంఖ్యలు మనకి ఏ కథ చెప్తున్నాయి? ఈ మధ్యకాలంలోని ఆశావాదమా, లేక చరిత్ర చెబుతున్న హెచ్చరిక? సమాధానం కంటే సరైన ప్రశ్న వేసుకోవటం ముఖ్యం. ఈ విశ్లేషణ మనకు నేర్పేది కూడా అదే.